ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఎమోషనల్ నాకున్న ద బ్లడీ ఇడియట్స్ ఫ్రెండ్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ చెన్నై. నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. టుడే ఐ మీన్ చెన్నై. కొత్త ప్రాజెక్ట్ గట్టి మేళం తమిళ్లో వస్తుంది. సో 8 o'clock 7:30 to 8:30 1 hour టెలికాస్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో అర్లీ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్ 1 hour డిలే. ఇప్పుడు నన్ను చూసి భయపెడుతున్నారు. స్టార్ట్ చేసే ముందే మేకప్ వేసేసింది. వావ్, సి హాయ్ హాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఎమోషనల్. ఎలా ఉంది అంటే ఆఫ్టర్ 5 months ఎగ్జాక్ట్గా తెలీదు. ఐ థింక్ ఆగస్ట్ తర్వాత నేను చెన్నై ప్రాజెక్ట్ మీనాక్షి పొన్నుగా చేస్తున్నది కంప్లీట్ అయింది. సో దాని తర్వాత నేను చెన్నైకి రాలేదు. నాకున్న ద బ్లడీ ఇడియట్స్ ఫ్రెండ్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ చెన్నై. ఐ మీన్ నా కో ఆర్టిస్ట్. సో వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. సో ఈరోజు స్పెషల్, నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. టుడే ఐ మీన్ చెన్నై. సో ఈరోజు నేను మనం కొత్త ప్రాజెక్ట్ గట్టి మేళం తమిళ్లో వస్తుంది. సో 8 o'clock 7:30 to 8:30 1 hour టెలికాస్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఒక సీరియల్ వచ్చేసి 1/2 hour టెలికాస్ట్ అయ్యే చూసారు. ఇప్పుడు నా సీరియల్ వచ్చేసి 1 hour టెలికాస్ట్ అవుతుంది. అది కూడా 7:30 to 8:30 ఇన్ జీ తమిళ్. సో మీరందరూ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దాని ప్రమోషన్కి వచ్చాము ఈరోజు నేను చెన్నైకి. సో అర్లీ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్ 1 hour డిలే. సో అగైన్ టునైట్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో ఈ ఒక్క రోజులోనే ఐ థాట్ లైక్ నా ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత నేను వాళ్ళందరినీ మీట్ అయ్యి కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఐ జస్ట్ ఓన్లీ ఇన్ఫార్మ్డ్. ఆ టీంలో ఉన్న జో అండ్ పుష్ప అని ఇద్దరు ఉంటారు. వాళ్ళకి బికాజ్ నేను సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు లొకేషన్ తెలియాలిగా. అంతేగా సో ఐ డోంట్ నో ద లొకేషన్. అది సర్ప్రైజ్, అది నాకే సర్ప్రైజ్. సో దానికి వాళ్ళిద్దరిని హెల్ప్ తీసుకొని అందరినీ మీట్ అవుతున్నాను. సో ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 10:49 మార్నింగ్ 1 hour డిలే అయింది కాబట్టి. అండ్ చెన్నైకి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను రికార్డ్ చేద్దాం అనుకునేది ఏంటంటే ద టీ. నేను చెన్నైలో ఉన్నప్పుడు టీ ఎక్కడ తాగుతున్నానని వాళ్ళు నా తమిళ్ బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇట్స్ ఫేమస్ రామ్స్ టీ. నాకు చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళి 2 members తాగేంత టీ, ఇంత పెద్ద గ్లాస్లో, నిజంగా ఇంత పెద్ద గ్లాస్లో టీ తీసుకొని ఆ ఫ్లోలో హ్యాపీలో తాగేసిన తర్వాత అనుకుంటున్నా, సో అయ్యయ్యో దీన్ని వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేదేంటి నా ఫేవరెట్ థింగ్ అని. బట్ ఇట్స్ ఓకే, మై టమ్ ఈజ్ హ్యాపీ, మై హార్ట్ ఈజ్ హ్యాపీ. సో ద ఫస్ట్ థింగ్ అది చేశాను. సో ఇప్పుడు హోటల్కి వచ్చి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను లొకేషన్కి వెళ్ళి ఐ వాంట్ టు డూ మేకప్. అక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నా మేకప్ నా పర్సనల్ చాలా ఇష్టం. ఇనియా మేకప్ ఆర్టిస్ట్ అని నా ఆల్మోస్ట్ బీచ్ ఫోటోషూట్స్ అవన్నీ తనే చేసింది. సో తనని పిలిచాను ఇప్పుడు. సో షీఈస్ వెయిటింగ్ దేర్. సో పాపం చాలాసేపు వెయిట్ చేయించకూడదు కదా. సో దానికి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యి సో వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ఐ షో యూ ద రూమ్ టూర్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ హియర్. సో this is how that one little balcony చాలా బాగుంది. It's like the curtain. It's not at all a balcony. It's like open. Ta-da! It's very nice. Yeah. యాక్చువల్లీ నేను నియర్ బై స్టే చేస్తున్నాను. సో నేను నియర్ బై స్టే చేస్తున్నాను. లైక్ నాకు ఇక్కడ నుంచి నా షూటింగ్
ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి జస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అవుతుంది. సో లెట్స్ గో. అండ్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఎవరెవరిని మీట్ అవుతాను అండ్ ఎలా ఉంటుంది ఇంకా ట్రావెలింగ్ అనేది మీరు బ్లాగ్లో చూడబోతున్నారు. ఓకే ఫైన్. అండ్ అనదర్ వన్ బ్లాగ్ ఈస్ కమింగ్, దిస్ కంటిన్యూయేషన్. ఈ రోజే నేను ఒకటి ఐమ్ గోయింగ్ ఫర్ అన్ ఈవెంట్. I mean, it's like a show, Sarigabapa show, and I'm going for interview. So, రెండుని నేను వేరే బ్లాగ్ లాగా సపరేట్ పోస్ట్ చేస్తా. ఇట్స్ లైక్ ఫనీ థింగ్స్, చాలా బాగుంటాయి. సో లెట్స్ గో అండ్ మేకప్ అయ్యి రెడీ అయ్యి వెళ్దాం. బాయ్. ఇప్పుడు నన్ను చూసి భయపెడుతున్నారు. స్టార్ట్ చేసే ముందే మేకప్ వేసేసింది. సో ఇక్కడ పంది మొహం. ట్విస్ట్ ఏంటంటే నేను తెలుగులో మాట్లాడతాను, ఆమె తమిళ్లో మాట్లాడుతుంది. ఆమెకు తమిళ్ రాదు, అర్థమవ్వదు పాపం. సారీ, తెలుగు రాదు, అర్థమవ్వదు. అండ్ మోరోవర్ బ్యాక్ సైడ్ లో ఒకరు కూర్చొని వచ్చి వావ్ సి హాయ్ బాయ్. Bye. ஐயோ நைட் வரலாமான்னு பார்த்தேன். இப்போ நைட்டே ஃப்ளைட்டா? நைட் போயிடுவேன். நாளைக்கு ஃபங்க்ஷன் ஹைதராபாத் கூப்பிடுறேன்னு சொல்லிட்டு கூப்பிடவே இல்லை. உனக்கு தெரியாததோ, நானே ஈவெண்ட்டுக்கு ஃபுல் ஃபீவர் எனக்கு ஈவெண்ட் டேல ஃபுல் ஃபீவர். நான் போவேல, அதுக்கப்புறம் என்ன 8 o'clock நான் ஈவெண்ட்டுக்கு போறது. நைட்டு மார்னிங் எல்லாம் இன்ஜெக்ஷன் எடுத்துட்டு தூங்கிட்டு கொஞ்சம் நைட்டு டேப்லெட் எடுத்துட்டு வர கேட்டாங்க, நீங்க போனீங்களா? ஐயோ, அவனுக்கு சொன்னேன். அவன் எனக்கு கால் பண்ணியே, நானே போடா, நீ என்ன கால் பண்ணிட்டு கேட்டுட்டு இருக்கேன்னு சொன்னேன். நைட்டாவே போறாங்க. ஆமா, க்ளோ கூட அவ்வளவுதான் போதும். நான் ஆல்ரெடி க்ளோவா இருக்கேன், அது ஸ்மைல் தான். அம்மா எதுவுமே இல்ல தெரியுமாடி. அங்க போயிருந்தா எங்க? பெங்களூர்லயா? ஆமா, புது ஃபர்ஸ்ட் டைம் நான் இண்டஸ்ட்ரிக்கு வந்த மாதிரி எப்படி இருக்கு பாரு. பெங்களூர் உங்களுக்கு தெரியும்ல ஆல்ரெடி? தெரியும்டா, பட் என்னென்ன பண்றதெல்லாம் மறந்துட்டு இருக்கேன்ல 4 years இருந்து. ஸோ நோ ஒன் இஸ் தேர். என்ன காஸ்டியூம் என்னோட டிசைனர் எல்லாருமே எங்கே இருக்காங்களா? ஒரு சென்னையில் இல்லைன்னா ஹைதராபாத்ல இருக்காங்களா? இப்போ என்ன இந்த சீரியல் காஸ்டியூம் கூட ஹைதராபாத்ல இருந்து வந்துட்டு இருக்கு ட்ரெஸ்ஸஸ் எல்லாமே. இப்போ எப்போ முடியுமா பெங்களூர்ல? இல்லடா, பெங்களூர்ல தான். பிகாஸ் ப்ரொடியூசர் வந்து பெங்களூரா. ஓகே. ஸோ அதனால அன்னைக்குல கூட அவ்வளோ பிளாக் இல்லை, நல்லா இருக்கு. சும்மா இரு, ஏன் வந்த அப்புறம் நல்லா தூங்குறீங்க போல. நல்லா நான் பாருங்க, என் கண்ணை சுத்தியும் இதுவாயிடுச்சு. அது நல்லா தூங்குறதல்ல, சாப்பிடு. நல்லா சாப்பிட்டுட்டு நீ 1 hour தூங்கிட்டேன்னா நல்லா சாப்பிட்டுட்டு நிம்மதியா தூங்கணும். சாட் போட்டு அந்த பெட்ஷீட் போட்டுட்டு அந்த ரொமான்ஸ் எல்லாம் பண்ணக்கூடாது. பண்ண மாட்டேன் நான். குட். ஆமா ஆமா, எல்லாம் உன் கண்ணு பார்த்து அதெல்லாம் பார்க்கக்கூடாது. சரி, அதெல்லாம் பார்த்தேன்னா உனக்கு வரும் எல்லாமே. சொன்னியாமா தோசை சொன்னியா? உங்களுக்கு தோசை சொல்லிட்டு வா, பசிக்குது. இல்ல ஒரு ஜூஸ் எதனா வாங்கிட்டு வந்து சொல்லுமா, பெட்டர். என்ன ஜூஸ் குடிக்கிறியாடா? ஃப்ரெஷ் ஜூஸ்ல எதுவும் சொல்லணும். எனக்கு வந்து ஆப்பிள் தான். ஒரு ஆப்பிள் ஜூஸ் வித்தவுட் சுகர். இவளுக்கும் வித்தவுட் சுகரே சொல்லுங்க. ஆமா, அப்பதான் நல்லா அழகா இருக்கும். நீ அழகா இருக்கல, ஃபர்ஸ்ட் ஸ்லிம்மா இருந்த பாரு. ஸ்லிம்மா தான் இருக்க, குண்டாயிட்டேனா? ஆமா, சாப்பிடுறதே இல்லம்மா. அதுக்காக தான் குண்டா இருக்கடி, பைத்தியம். சாப்பிடாம இருக்க. ஆமா, சாப்பிடாம இருந்தாலும் உடம்பு போடும். 3 times நீ கண்டிப்பா சாப்பிட்டே ஆகணும். நீ சாப்பிட்டாமே சாப்பிட்டுட்டு, ஆமா சாப்பிட்டுட்டேன்னா எங்க குண்டாயிருவேன், சாப்பிட்டவே விட்டுட்டியா? என்ன சாப்பிடுறது இல்ல சரியா? இது எதுக்குன்னு தெரியல எனக்கு. తెలుగు వ్లాగ్లో తమిళ్ పేసుకుంటున్నా. సో ఇప్పుడే నా మేకప్ అయిపోయింది. ఈయన వచ్చి మేకప్ చేసేసి కొంచెం తినడానికి వెళ్ళింది. సో ఇప్పుడు నేను నా అవుట్ఫిట్ బ్యాక్ సైడ్ రెడీగా ఉంది. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో ఇది వేసుకొని
రెడీ అయిపోతాం. బాయ్.